హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఫ్రంట్ వేరియేషన్ని మన ఛానల్లో మనము 50 ఫ్రంట్ వేరియేషన్ ఐడియాస్ని కాన్సెప్ట్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. దాంట్లో ఇది సెకండ్ వేరియేషన్. ఇక్కడ మనము హెయిర్కి వాల్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అది నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనము హెయిర్ని సైడ్ పార్టీషన్ తీసుకుని ఒక జిగ్జాగ్గా తీసుకోవాలి. ఎందుకంటే న్యాచురల్గా కనిపించడానికి, హెయిర్ పార్టీషన్ కనిపించకుండా ఉండడానికి అలా జిగ్జాగ్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని మళ్ళీ సైడ్ పార్టీషన్ తీసుకొని ఒక సెక్షన్ లాగా తీసుకొని మనం మెస్సీ బ్రేడ్ ఎలా వేసుకుంటామో ఆ కాన్సెప్ట్తో మనం ఈ ఫ్రంట్ వేరియేషన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇలా మనము హెయిర్ బ్యాండ్ పెట్టుకొని మిడిల్లో నుండి హెయిర్ని మళ్ళీ బయటకి తీసుకొని రావాలి. ఇక్కడ బయటకి తీసుకొని వచ్చాక హెయిర్ని బయటకి పుల్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో క్రియేట్ అయిన హోల్ ఏదైతే ఉంటుందో అది కనిపించకుండా హెయిర్ని అడ్జస్ట్ చేసుకుంటూ బయటకి పుల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ హెయిర్ స్టైల్కైనా సరే మన ఫేస్కి ఎలా సెట్ అవుతుంది అనేది కూడా చూసుకొని మనము ఫ్రంట్ వేరియేషన్ని అది సెట్ అవుతుందా లేదా అనేది చూసుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంత లెంత్ తీసుకుంటే మనకు సెట్ అవుతుంది, ఎంత హైట్ మనం క్రియేట్ చేస్తే మనకి ఆ హెయిర్ స్టైల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూసుకొని హైట్ని బయటకి పుల్ చేసుకోవాలి. ఇలా హెయిర్ని బయటకి పుల్ చేశాక ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కంప్లీట్ అయిపోయాక మనము, లేదంటే కంప్లీట్ హెయిర్ స్టైల్ అయిపోయాక హెయిర్ స్ప్రే అయితే అప్లై చేసుకోవాలి. హెయిర్ స్ప్రే అప్లై చేయడం వల్ల, ఫినిషింగ్ స్ప్రే అప్లై చేసుకోవడం వల్ల మనకి బేబీ హెయిర్ కానీ మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఈ ఫ్రంట్ వేరియేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్కువసేపు అలాగే హోల్డ్ అయి ఉంటుంది. లేదంటే అది మనం క్రియేట్ చేసుకునే ఏ వేరియేషన్ అయినా సరే మనకి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా అయితే హెయిర్ అనేది అలాగే మనకి ఫిక్స్ అయి ఉంటుంది హెయిర్ స్ప్రే అప్లై చేసుకుంటే. ఇలా మనము లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ నుండి సెక్షన్స్ తీసుకుంటూ హెయిర్ బ్యాండ్ పెట్టుకొని, హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాక వచ్చిన హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని లోపల నుంచి బయటకి ట్విస్ట్ చేసుకుని హెయిర్ని బయటకి పుల్ చేసుకుంటూ వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనము ఫ్రంట్ వేరియేషన్ సిరీస్లో సెకండ్ ఫ్రంట్ వేరియేషన్. మీకు ఈ ఫ్రంట్ వేరియేషన్ ఎలా అనిపించింది, ఫైనల్ అవుట్పుట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఫ్రంట్ వేరియేషన్స్ కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేను అలాంటి ఫ్రంట్ వేరియేషన్స్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే లేదంటే మీకు ఇన్స్టాలో పిక్స్ పంపించండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. క్లాస్ డీటెయిల్స్ కోసమని నేను ఇక్కడ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ ఇయర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనము కంటిన్యూటీ అనేది మాత్రం మిస్ అవ్వకుండా బ్యాక్ సైడ్కి మనము ఈ ఫ్రంట్ వేరియేషన్ని ఏదైతే ఉందో అది కంటిన్యూటీ మిస్ అవ్వకుండా వాల్యూమ్ అనేది ఎక్కువగా క్రియేట్ చేయకుండా మీడియం వాల్యూమ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మనకి ఇయర్స్ పై నుంచి వాల్యూమ్ ఎక్కువ అవుతే ఓవరాల్గా ఫేస్ పైన అది ఎక్కువగా వాల్యూమ్ క్రియేట్ అయినట్టుగా కనిపిస్తుంది. మనకి హెయిర్ స్టైల్ అనేది లుక్ మిస్ అవుతుంది. అందుకని ఇయర్స్ దగ్గర మాత్రం మనము వాల్యూమ్ అనేది మాత్రం బయటికి ఎక్కువగా పుల్ చేయకూడదు. అక్కడ మనకి ఎంత వాల్యూమ్ మన ఫేస్ ఫ్రేమింగ్కి ఎంతైతే సెట్ అవుతుందో అంత వాల్యూమ్ మాత్రమే క్రియేట్ చేయాలి. మనకి ఫైనల్గా మనము ఈ ఫ్రంట్ వేరియేషన్ని ఇలా వేసుకున్నాక ఇక్కడ బ్యాక్ సైడ్ నేను పోనీటైల్ వేసుకుంటున్నాను. పోనీటైల్కి అలాగే హెయిర్ యాక్సెసరీస్తో కూడా డెకరేట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మనం ఇలా ఈ పోనీటైల్కి మనం ఫస్ట్ ఫ్రంట్ సైడ్ క్రియేట్ చేసిన వేరియేషన్ అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఈ హెయిర్ స్టైల్ అనేది ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
క్లాస్ డీటెయిల్స్ కోసం నేను ఇక్కడ ఇస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే నాకు ఇన్స్టాలో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.